ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్లో అందరు మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్? నేనైతే మంచిగా ఉన్నా, మీరు అందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియోని అయితే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. ప్రతి వీడియో కింద ఒక్కటే కామెంట్, అక్క మీరు అప్లికేట్ అనే ఆప్షన్ ఎట్లా చేయాలి, మీషో ప్రోడక్ట్ మీ వీడియో పైన ఎట్లా వస్తున్నాయి, ఎట్లా ట్యాగ్ చేయాలి, అసలు అది ఎప్పుడు వస్తుంది, ఆ ఆప్షన్ వల్ల మనకు యూజ్ ఏంటిది అనేది అయితే అడుగుతున్నారు. నేను ఆల్మోస్ట్ రిప్లై ఇస్తూనే ఉన్నా, రిప్లై ఇచ్చినా సరే రిపీటెడ్గా వస్తూనే ఉన్నాయి కామెంట్స్. ఇక అందుకోసమే ఇక మీ అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఫుల్ వీడియో అయితే వేస్తున్నా, ఓకేనా? సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయగానే హైప్ అని వస్తుంది. మీరు ఇచ్చే హైప్ వల్ల మన వీడియో అనేది ఇంకా కొంతమంది కొత్త క్రియేటర్స్కి యూస్ఫుల్ అవుతుంది, ఓకేనా? సో ఎవరైనా కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇప్పుడు సో మన ఛానల్కి ట్యాగ్ అనే ఆప్షన్ ఎప్పుడు వస్తుంది, దానికి కండిషన్ ఏంటి అనేది చెప్తా. 10,000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, ఛానల్ మోనిటైజేషన్ కావాలి, అప్పుడు మనకు యూట్యూబ్ వాళ్ళే ఆప్షన్ అనేది ఇస్తారు. ఓకే, నా ఛానల్ సబ్స్క్రైబర్ అంటే కొంతమందికి సబ్స్క్రైబర్స్ ఉంటారు, 10,000 20,000 ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ మోనిటైజేషన్ కాదు. మళ్ళీ అట్లా అనుకుంటారేమో, అక్క నా ఛానల్ మోనిటైజేషన్ అయింది కదా, మరి నాకు నా ఛానల్ 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, మరి రాలేదని అనుకుంటారు కావచ్చు. సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే మోనిటైజేషన్ అయితే ఎలిజిబుల్ ఉండాలి, అప్పుడు ఓకే. ఇంకా కొంతమంది మోనిటైజేషన్ అయ్యి సబ్స్క్రైబర్స్ ఉన్న ఆప్షన్ రాని వాళ్ళు కూడా ఉంటారు. దానికి కొంచెం వెయిట్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో అల్గరిథం వల్ల కొంతమందికి కొన్ని తొందరగా రాకపోవచ్చు, వస్తాయి, టైం పడుతుంది. అసలు భయపడకూడదు. సబ్స్క్రైబర్స్ ఉండి మోనిటైజేషన్ అయిన వాళ్ళకి ఈ ఆప్షన్ వస్తే దీన్ని ఎట్లా చేసుకోవాలి, దీనివల్ల మనకు ఉపయోగం ఏంటిది అనేది అయితే చెప్తా, ఓకేనా? సో ఖచ్చితంగా యూజ్ అయితే ఫ్రెండ్స్, వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే వైటీ స్టూడియోలో, ప్రతి క్రియేటర్కి వైటీ స్టూడియో అనేది ఉంటుంది కాబట్టి వైటీ స్టూడియోలోకి అయితే వెళ్ళాలి. సో వైటీ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత సో మనం వీడియోని అయితే అప్లోడ్ చేస్తాం కదా. సో వీడియో మనం ఏ వీడియో అయితే అప్లోడ్ చేయాలి అనుకుంటున్నామో, ఇప్పుడు సపోజ్కి నేను ఈ వీడియో అప్లోడ్ చేయాలి అనుకుంటున్నా. వీడియో అంతా దాని ట్యాగు, డిస్క్రిప్షను, టైటిల్ అన్నీ ఇస్తాం కదా. లాంగ్ వీడియో అయినా షార్ట్ వీడియో అయినా ఏదైనా సరే ఒకటే రకంగా ఉంటాయి కదా ట్యాగ్స్ ఇవ్వడము. సో ఇక్కడ మనకు ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో డిస్క్రిప్షను, విజిబిలిటీ, సో అన్నీ ఉంటాయి. సో కొలాబరేషన్, ఇప్పుడు కొలాబరేషన్ అయితే కొత్తగా వచ్చింది ఈ ఆప్షను. ఇక్కడ ఆల్రెడీ కంటెంట్ అని ఉంది కదా, అంటే వేరే వాళ్ళ వీడియో మనం యూజ్ చేస్తే ఇట్లా ఇక్కడ ఎస్ అని పెట్టాలి, లేదంటే నో అని పెట్టాలి. సో నేను నా ఓన్దే కాబట్టి నేను ఇక్కడ నో అని పెట్టేసిన. ఇంక ఇది ట్యాగ్స్ మీ అందరికీ తెలిసిందే, ఇక్కడ ట్యాగ్ ప్రోడక్ట్ అని వస్తుంది. సో మనకు దీనివల్లనే ట్యాగ్ ప్రోడక్ట్, సో మీషో ప్రోడక్ట్ అయితే మనం వీడియోలను అయితే పెట్టచ్చు. సో నేను ఇక్కడ ఈ వీడియోకి అయితే టూ ప్రొడక్ట్స్ అయితే యాడ్ చేసిన. సో మనం ఇవి రిమూవ్ చేసుకోవాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ప్రోడక్ట్ యాడ్ చేయాలంటే ఇక్కడ సెర్చ్ ప్రోడక్ట్ అని ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఈ ప్రొడక్ట్స్లలో సేవ్డ్ ప్రోడక్ట్ ఉంది కదా, అంటే మీషో కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్ కానీ మింత్రా కానీ ఎవైనా సరే ఉంటాయి. సో నాకైతే సేవ్ చేసినవి అయితే ఇంతవరకు అయితే ఏం లేవు, అందుకోసమే ఏం చూపిస్తలేదు. ఇక్కడ ఉంటుంది ఫ్లిప్కార్ట్, మింత్రా, ఇవన్నీ ఇలా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా సరే సేల్ చేయొచ్చు అని ఇక్కడ చూపిస్తుంది. అంటే మనకు ఇందులో చూపించేటి మింత్రా, నైకియా, ఫ్లిప్కార్ట్, సో ఇవి మాత్రమే మనము సేల్ చేయగలం. ఇక్కడ మనము ఏది కావాలనుకుంటున్నాం మనము అందులోకి వెళ్ళి ఒక నిమిషం. సో సర్చ్ ప్రోడక్ట్ ఉంది కదా, సర్చ్ ప్రోడక్ట్లోకి వెళ్ళి ఇప్పుడు నేను ఒక డ్రెస్సు పెట్టాలి అనుకుంటున్నా. అంటే మనం సేమ్ మీషోలో అయితే ఎట్లా సెర్చ్ చేస్తామో అట్లనే సెర్చ్ చేయాలి. ఉమెన్ డ్రెస్, దుప్పట్ట, మనకు ఏం కలర్ కావాలి, బ్లాక్, బ్లూ, ఎల్లో. సో నాకు బ్లాక్ కావాలి, సో నేను ఇక్కడ బ్లాక్ అని కొట్టేసిన. సో ఇక్కడ దీని మీద కనిపిస్తుంది కదా, దీని మీద టచ్ చేసిన. సో ఇక్కడ బ్లాక్, సో ఇక్కడ ఇవన్నీ చూపిస్తాయి అన్నట్టు మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ కిచెన్కి సంబంధించినవి కావాలి అనుకుంటే కిచెన్ ఐటమ్స్, సో ఇట్లా మనం ఏది కావాలి అనుకుంటే అది సెర్చ్ చేయగానే చూపిస్తుంది, సేమ్ మీషోలానే. సో మనం ఇక్కడ డన్ అని ఉంది కదా, ఏదన్నా ఒక ప్రోడక్ట్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ డన్ అని ఉంది కదా, డన్ చేస్తే ఆ ప్రోడక్ట్ డన్ చేసి వీడియో సేవ్ చేస్తే ప్రోడక్ట్ అయితే సేవ్ అయిపోతుంది, అంతే.
సో సింపుల్ మనకు ట్యాగ్ ప్రోడక్ట్ అని వస్తే సరిపోతుంది. మనం ఏమంటే అది పెట్టచ్చు. అంటే ట్యాగ్ ప్రోడక్ట్ అని మనం ఎట్లా ఇవ్వాలి అని అయితే చూపెట్టినా కదా. సో అక్క చెప్పింది కదా అని చెప్పి ఎట్లా పడితే అట్లా పెట్టద్దు. దీనిలో కూడా కమ్యూనిటీ గైడ్లైన్స్, వార్నింగ్స్ అయితే ఉంటాయి. ఒక్క మిస్టేక్ చేసినా సరే మొత్తము అసలు లైఫ్లో మన ఛానల్కి ట్యాగ్ అనే ఆప్షన్ ఇయ్యేది యూట్యూబ్. సో చాలా జాగ్రత్త కొద్దీ పెట్టాలి. అంటే వీడియోలో ఏదైతే కనిపిస్తుందో అది మాత్రమే పెట్టాలి, ఏది పడితే అది పెట్టద్దు. అంటే ఎగ్జాంపుల్ ఎట్లా అని అంటే ఇప్పుడు నేను ఈ డ్రెస్ వేసుకున్నా, ఈ డ్రెస్ కనిపిస్తుంది కదా, సో ఈ డ్రెస్ పెట్టచ్చు. ఇది కాకపోయినా వేరే డ్రెస్ కలర్స్ సేమ్ ఇదే కాంబినేషన్లో దుప్పట్టా డ్రెస్లు ఏదైనా సరే పెట్టచ్చు. ఫోన్ కనిపిస్తుంది కదా, ఓకే ఇక్కడ ఈ లవ్ సింబల్ బొమ్మ కనిపిస్తుంది కదా, ఇది పెట్టచ్చు. వీడియోలో మనకి ఏదైతే కనిపిస్తుందో, ఏ వస్తువు అయితే కనిపించిందో అది మాత్రమే మనం ట్యాగ్ చేసి పెట్టాలి. మిగతాది ఏది పెట్టద్దు. సో వార్నింగ్ పడ్డదంటే ఇంకా లైఫ్లో రాదు మనకు ట్యాగ్ అనే ఆప్షన్. ఇంకా యూట్యూబ్ వాళ్ళు ఇవ్వరు అన్నట్టు. దీనికి కూడా వార్నింగ్స్ ఉంటాయి, స్ట్రైక్స్ ఉంటాయి. సో ఇది కూడా సేమ్ మన వీడియోస్ లానే ఉంటుంది, అన్నీ చెక్ చేస్తారు యూట్యూబ్ వాళ్ళు. సో చూసిరు కదా, సో ఇట్లా ట్యాగ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఈ విధంగానైతే మనము యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఇప్పుడు మనం ట్యాగ్ చేసిన ప్రోడక్ట్ ఎవరైనా మన వీడియో చూసే వాళ్ళు తీసుకుంటే మనకు కొంచెం కమిషన్ వస్తుంది అన్నట్టు, ఒక 5% అట్లా. అది మనకు డాలర్లో యాడ్ అవుతుంది. అట్లా కొంచెము బెటర్ అన్నట్టు. అంటే ఇప్పుడు వీడియోస్ వల్ల వచ్చే డాలర్ లాగానే సేమ్ ఇది కూడా ఎవరన్నా ప్రోడక్ట్ తీసుకుంటే ఆ ప్రోడక్ట్ ఎంతో కొంత కమిషన్ మనకు మన ద్వారానే తీసుకున్నారు కాబట్టి మనకు కొంచెము డాలర్ యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అట్లా దీనివల్ల బెనిఫిట్ అన్నట్టు. సో తొందరగా ఎర్న్ చేసుకోవడానికి, డబ్బులు కొంచెం ఎక్కువ ఎర్న్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ ట్యాగ్ ప్రోడక్ట్ వల్ల. సో అందుకోసమే యూట్యూబ్ వాళ్ళు అయితే ఇది ఇచ్చిరు. సో ఇచ్చినందుకైతే మనం మంచిగా ఉపయోగించుకోవాలి. సో మీకైతే ఈ చిన్న వీడియో, సో నేనేమో టెక్ అని కాదు, మరి ఏం యూట్యూబ్ రిలేటెడ్ అని కాదు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ చెప్పాలి. సో ఒక్కళ్ళకన్నా ఉపయోగపడ్డ చాలు ఈ వీడియో అని చెప్పి ఈ వీడియో వేస్తున్నా. సో ఫుల్ వీడియో ఓకేనా? ఈ వీడియో చేసిన ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. నా వల్ల ఒకరికి హెల్ప్ అయిందంటే నాకు ఇంకా హ్యాపీ. ఏదైనా సరే నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకోవడానికే ట్రై చేస్తా. ఎందుకంటే నేను కూడా మీ స్థాయి నుంచి వచ్చిన కాబట్టి, నేను కూడా ఒక చిన్న క్రియేటర్నే కాబట్టి ఎన్ని కష్టాలు ఉంటాయి. సో నాకు కూడా ఎవ్వరు చెప్పేవాళ్ళు కాదు. ఏదన్నా యూట్యూబ్ గురించి ఏమైనా డౌట్ ఉంటే ఎంతమంది కామెంట్స్ చేసినా రిప్లై ఇచ్చేవాళ్ళు కూడా కాదు. అందుకే మీరు ఒక కామెంట్ ఏమైనా ఖచ్చితంగా నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. మీరు అందరూ చూస్తారు కదా. సో ఈ కామెంట్కి ఇంకా రిప్లై ఇవ్వక డైరెక్ట్ వీడియోని వేద్దామని చెప్పి వీడియో చేసిన. సో ఇట్లా ఉంటుంది. మంచిగా యూజ్ చేసుకొని హ్యాపీగా అందరూ. ఆల్ ద బెస్ట్ అందరికీ. అందరం బాగుండాలి అంతే. ఈ వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తా. వీడియో ఎట్లుంది, అర్థమైందా, అర్థం కాలేదా అనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా రోజుల నుంచి ఈ వీడియో చెయ్యాలి అనుకుంటే ఫైనల్గా ఈ వీడియో చేయడానికి ఇవాళ కుదిరింది. సో చేసేసిన. అర్థమైందా ఫ్రెండ్స్? మీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి, మళ్ళీ మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హైప్ చేయడం అయితే మర్చిపోకూరి. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఏమన్నా యూట్యూబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నన్ను అడుగుని, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఓకేనా?